పెంచుకోవాలి ఎట్లా మాట్లాడాను సార్ మా వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడినారు అనుకో అట్లా లెంజి ఉండ ఇట్లా లెంజి ఉండ మా కొంప ముంచేసి అట్లా నచ్చవుతే ఇట్లా నచ్చని నా మరుదు లేడు మా మామ కాపురం చెయ్యి అంటాను సార్ అట్లా నా మాట్లాడేది. నా పేరు మౌనిక సార్. వీళ్ళు కొడుకు నేను ప్రేమించుకున్నాను సార్, పెళ్లి చేసుకున్నాను సార్. వీళ్ళు ఇంట్లోకి రానికుండా నన్ను కొట్టి తింటున్నాను సార్. వీళ్ళు వాళ్ళ పెద్ద కోడలు అయితే ఎట్లా జిక్తే అట్లే మాట్లాడుతుంది సార్. కానీ ఎట్లా జిక్తే అట్లా మాట్లాడతారు సార్. మా ఇంట్లోకి వచ్చే సంబంధం అట్లా ఇట్లా అంటారు సార్. వీళ్ళు వాళ్ళకి ఇష్టం లేదు సార్. దానికి వాళ్ళ కొడుకు చెడిపోకూడదు సార్. నా జీవితం నాశనమైనా పర్వాలేదు, వాళ్ళ కొడుకు మాత్రం బాగుండాలంట. 4 నెలలు అయింది అంతే సార్. వాళ్ళు ఏమంటున్నారు మీ ఇంట్లోనే ఉండు అంటారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. నా కొడుకే కాదు మాకు సంబంధమే లేదా అంటారు. వాళ్ళ కొడుకు కాకున్నప్పుడు నేనేటికి చెప్తాను వేరే అందరి మీద. నా భర్త అంతే, అందరూ అంతే. నా ఇంట్లోనే ఉండొద్దు తెచ్చి నాకు సంబంధమే లేదని బయటికి నూకేస్తాడు. పోలీసులు ఫిర్యాదు ఇచ్చారమ్మా? ఇచ్చినాను సార్. వాళ్ళు ఏం చెప్పారు పోలీసులు? ఏం చెప్పలేదు సార్. ఈరోజు ఇంట్లోకి పిలుచుకున్నారు అంతే సార్. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పెళ్లి చేసుకున్నాం సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు సార్. అందుకని నన్ను బయట దొబ్బేసినారు సార్. బయట దొబ్బేసి వాళ్ళ వదిన ఎతగిన ఎట్లా జిక్తే అట్లా గలీజ్ మాటలన్నీ మాట్లాడుతుంది సార్. వాళ్ళ అమ్మ కూడా అంతే సార్. హరి కూడా అంతే సార్. ఈ ఇంట్లోకి రానియద్దు, నన్ను మాట్లాడొద్దు అని ఎట్లా జిక్తే అట్లా అన్నీ మాట్లాడుతున్నాడు సార్. ఒక ఆడపాప జీవితం నాశనం చేసేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు సార్. పెళ్లి జూన్ 10 అయింది సార్. ఇప్పటి వరకు ఇంట్లోకి పిలుచుకోలేదు సార్. అది పోలీసు వాళ్ళు చెప్పిన దానికి నిన్ను పిలుచుకున్నారు సార్ వాళ్ళ ఇంట్లోకి. పెళ్లి కూడా సాయిబాబా గుడిలో జరిగింది సార్, సోమందేపల్లి. ఇంకా ఇప్పుడు చెప్పిన దానికి సార్ ఇప్పుడు బీగాలు తెరిచి వాళ్ళ ఇంట్లోకి వచ్చినారు సార్. ఇప్పుడు చెప్పినా ఏందో ఒకటి చెప్పి తప్పించుకుంటా అంటారు సార్ వాళ్ళు. అవును సార్. ఎప్పుడు ఏందో ఒకటి చెప్పి అన్ని నెలలో ఉంది, ఇన్ని నెలలో ఉంది, వద్దు ఆషాఢము శ్రావణము అని ఏందో ఒకటి చెప్తా అంటారు సార్. ఎప్పుడు చెప్పి ఇంట్లోకే పిలుచుకోలేదు సార్. ఈ రోజు సార్ వాళ్ళు చెప్పిన దానికి ఈ రోజు పిలుచుకున్నారు సార్, అంతే సార్. అవును సార్. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి అందరికి ఇష్టం లేదు సార్. దానికి సార్ ఊరికే ప్రేమ పేరుతో నమ్మించి నన్ను మోసం చేసినారు సార్. ఏం కోరుకుంటాను సార్, వీళ్ళ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాను సార్. వాళ్ళు ఏం చెప్తారు, మాకు అవసరమే లేదు, నా కొడుకే గది చేసినది, ఎవరో చేసినదంతా మేము మోసుకోవాలని చెప్తున్నారు సార్ వాళ్ళు. నీ కొడుకు అయిన దానికి మీ ఇంట్లో వచ్చినాను, లేదంటే ఇంటికి వస్తాను అని చెప్పినాను సార్. నేను ఏం కాదు సార్, నన్ను చెడిపి ఆడపాప జీవితం నాశనం చేస్తే ఎట్లా సార్. అందుకని సార్ నేను వీళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను. DNA టెస్ట్ అయినా చేయించాను సార్. అప్పుడు వీళ్ళ కొడుకు కాకుంటే వీళ్ళ ఇంట్లోకి నా ఎడుమకాలు కూడా పెట్టాను సార్. పెద్ద మనుషులు 3 వచ్చినారు, అడిగినారు. మేము వద్దాని మేము వీడియో చేస్తాను లేదమ్మా, మేము వీడియో చేయము, ఎవరిని మీరు అవన్నీ చేసుకోవడానికి చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పినారు, పెద్ద మనుషులు చేసుకొని వెళ్తాము. ఇది మే నెల జరిగిండే సార్. మాకు బయటికి పడిండేది. నా కొడుకనే చెడిపోతాడు కదా, ఆయన చెడిపోతాడని చెడిపోలేదు కాదు. ఆ మాటకే కంప్లైంట్ ఇచ్చినారు. ఈ పెద్ద మనుషులు ఎవరు చెప్పిండారా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు వద్దని లేదు అనలేదు సార్. మేము వద్దని లేదు. వాళ్ళే పోయి మొన్న ఇప్పుడు 9 నెలల్లో ఉందమ్మా, ఇప్పుడు పిలుచుకొస్తే ఎట్లా అంటే మాకేం తెలుసల్లా. ఏదో ఆయనకి మా ఇంట్లో ఒకటే ఉండేది, ఆడిది ఆవిడ ఉండేది ఒకటే ఉండేది. అదే మీరు ఆడే జనం ఉండారో, నేను ఉండేదో ఆయమ్మ ఉండేదో, యాగట మనిషి ఎవరు చూసుకుంటారో అనేది నేను చెప్పాను సార్. మేమేం తీసేయలేదు, ఆయన పోగొట్టలేదు అనలేదు. మేము 4వ నెల 5వ నెలలో 4వ నెలలో సాయిబాబా గుడి దగ్గర దండ వేయించింది. సరే అప్పటి నుంచి ఎందుకు పిలుచుకోలేదు? ఒకసారి పిలుచుకోలేదు, ఇంటికి పిలుచుకోలేదు సార్. వీళ్ళు ఆషాఢ మందని నేను వచ్చి తిరుగు రోజు వచ్చి ఆయన తోడుకొని వచ్చి సాయంకాలం ఒక 10 గంటల సేపు ఇంట్లో కూర్చోబెట్టుకొని పిలుచుకొని పోయినా. పిలుచుకొని పోయిన తర్వాత ఇంక శ్రావణం వచ్చిందంటే ఇంక అతికి ఏమనలేదు. ఈవిడ భాద్రపద మాసం వచ్చా, అదే లేదు. ఈవిడ ఆశ్వీజ మాసం వచ్చా, ఈవిడ వచ్చింది 9 నెలలు పడింది అని ఈవిడ వచ్చిన్నారు. పద్దెని ఇంకా ఆడవాళ్ళు వాళ్ళతోటి వీళ్ళతోటి ఎవరైనా వాళ్ళ మాట వీళ్ళ మాట అంటారు, ఆవేశం పడుకొని. ఇన్నాళ్ళు ఏం చేస్తా అంటామని మన కూడా అడిగినా నేను.
మొన్న సాయంకాలం అడిగాను నేను, పద్దనికి మాట్లాడదాను పోండి అమ్మా అంటే తురుగు స్టేషన్ దగ్గరికి పోయినా సార్. ఫైనల్గా మీరు ఏమంటారు, మీ కొడుకు ఏమంటారు? కొడుకు ఏమలేదు సార్, నేను మేమేం చెప్పింది అది మాట వింటాడు అంతే. మీ కొడుకు నాకు సంబంధం లేదని చెప్తున్నారని అమ్మాయి చెప్తా ఉంది. అది ఏమి లేదు సార్, అదేం సంబంధం అనేది. మీకు సమ్మతమే అమ్మాయిని పిలుచుకోవడానికి? మీకు ఇష్టమే పిలుచుకోవడానికి? సార్ మీ భార్యకి మీ పెద్ద కొడలకి, మీ భార్యకి మీ పెద్ద కొడలకి ఇష్టమేనా? సార్ అందరికీ ఇష్టమే సార్. ఏమంటే కంప్లైంట్ ఇచ్చి ఇంత మాకు మర్యాద లాగున్నట్టు చేసిండారని మాకు బాధ కలుగుతుంది అంతే సార్. ఆయమ్మ చరింగా అయింటే మాకు ఇవన్నీ కంప్లైంట్లు రావు. అదే మనం ఊర్లోనే సమస్యగా చూసుకొని ఉంటే ఈ సమస్యలన్నీ వచ్చేప్పటిలే మన ఊర్లో అయినదంతా ఇండ్రో ఈ పొద్దు మ్యాటర్ ఇంటికి ఇచ్చేసారు. అడగండి ఊర్లోనే అడగండి, మేము 57వ సంవత్సరం వచ్చినది వీటికి. ఒక్క విషయంలో కానీ నూరెట్ల ఎస్సీ కాలనీలో పలాయిన వాళ్ళు ఇట్ల వాళ్ళు అట్ల వాళ్ళు పందరు వాళ్ళు తాగేవాళ్ళు తినేవాళ్ళు అని ఉంటే అడగండి ఒక మాట. మీ పేరు? ఆంజనేయులు సార్. ఎట్ల వాళ్ళని ఈ పొద్దు ఒప్పే చేయండారో మాకు తెలియదు. వీళ్ళు ముందుకు పోయి మతాన దండారోళ్ళకి వెళ్ళిపోయి ఇష్టం లాగా పని, అబ్బాయికి ఇష్టం లాగా పని చేసుకొనేసి అబ్బాయికి ఇష్టం లేదని పని చేసుకొని వాళ్ళు ఏముంది సార్ వేసైపోద్దండ తీసైపోద్ది. ఇష్టం లేదా అమ్మాయి కడుపు పెట్టొస్తుంది కానీ ఇష్టం లేని ఎట్లయితుంది అయింది. అబ్బాయికి వీళ్ళు కొజ్జా నా కొడుకు, అట్లా నా కొడుకు, ఇట్లా నా కొడుకు, చేత కాకుండా నా కొడుకు అని వీళ్ళు అంటారు. మాట మాటికి అంటారు సార్.